ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ కాలంలో ఇది 12వ ఆదివారం. ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్య సందేశం మీకు అందించడానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాల్లో వ్రాయబడిన మాటలను గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. హెబ్రీ 11:9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడు అనగా అబ్రహాము అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇది అబ్రహామును గూర్చి, ఇస్సాకు యాకోబును గూర్చి, మన పితరులను గూర్చి వ్రాయబడినటువంటి వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి అధ్యాయం. ఇందులో విశ్వాసాన్ని గూర్చి వ్రాయబడి ఉన్నది, విశ్వాస వీరులను గూర్చి వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి కావ్యాన్ని ఈ 11వ అధ్యాయంలో రాసి ఉంచారు. ఇందులో విశ్వాస వీరుల జాబితాలో ఆయన హేబేలుతో ప్రారంభించి తర్వాత హనోకు గురించి, తర్వాత నోవాహు గురించి ఎంత కూడా చెప్పిన తర్వాత అబ్రహాము దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఈ భాగానికి దీనికి బియ్యబడినటువంటి పేరు ఏంటంటే ఫెయిత్ హెల్ప్స్ టు సీ బియాండ్ ద గ్రేవ్. సమాధికి ఆవల కూడా విశ్వాసం చూసేటట్టుగా చేస్తుంది. ఫెయిత్ హెల్ప్స్ టు సీ బియాండ్ ద గ్రేవ్. గ్రేవ్ అంటే సమాధి, బియాండ్ అంటే సమాధికి ఆవల విశ్వాసము చూసేటట్టుగా చేస్తుంది. అట్లా చూశారు ఇక్కడ మన పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనేవారు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇస్సాకుకు 15 ఏళ్ళు వచ్చే వరకు అబ్రహాము సజీవంగా ఉన్నారు. ఇస్సాకు కుమారుడైన యాకోబు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాం చనిపోయారు. సో 3 జనరేషన్స్. సో ఇక్కడ అబ్రహాము ఆయన గురించి లేదా ఇస్సాకు యాకోబు గురించి వారి గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే వారు గుడారములలో నివసించుచు, ఇన్ టాబర్నికల్స్ ఆర్ టెంట్స్, అంటే శాశ్వత నివాసం కాకుండా గుడారం అంటే టెంపరరీ, తాత్కాలికమైనటువంటి నివాస స్థలాల్లో వారు నివసిస్తూ, రెండోది అన్యుల దేశంలో ఉన్నట్టు, అన్యుల దేశం అంటే వారిది కాని దేశంలో వారు ఉంటున్నట్టు, ఇతరుల దేశం, అన్యులు అంటే ఇతరుల దేశంలో ఉంటున్నట్టు, ఏలియన్స్ ఆర్ స్ట్రేంజర్స్, వేరే గ్రహాంతర జీవులుగా, లేకపోతే స్ట్రేంజర్స్ అంటే ఫారినర్స్, విదేశీయులు, అన్యుల దేశంలో వారు ఉంటున్నట్టు. మూడవది వారు పరవాసులైరి. పరవాసులు అంటే విదేశీయులు, ఇతర దేశస్థులు, ఇతర రాజ్యానికి సంబంధించిన వారిగా వారు భూమి మీద నివసించారు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని మనం ఇక్కడ వింటున్నాం. అబ్రహాం జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన తండ్రి వారి కుటుంబంతో కలిసి ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము తన తండ్రి ఇంటితో వారితో కలిసి నివసిస్తున్నప్పుడు, అబ్రహాం నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని దేవుడు చెప్పినప్పుడు, ఆ రోజుల్లో తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేది చాలా సవాలుతో కూడినటువంటి, చాలా కష్టంతో కూడిన పరిస్థితి అయినప్పటికీ అబ్రహాము యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అప్పటికి అతనికి 75 ఏండ్ల వయసు. సో ఈ రీతిగా దేవుని మాట విన్నటువంటి అబ్రహాం, దేవుని మాట విన్నటువంటి ఇస్సాకు, దేవుని మాట వినినటువంటి యాకోబు, వీరు
గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వారు పరవాసులుగా ఉన్నారు. ఆత్మీయమైనటువంటి పర్సూయింగ్, ఆత్మీయమైనటువంటి వారు ప్రయత్నం, ఆత్మీయమైనటువంటి వారి కృషి. అబ్రాహామును గూర్చి రోమాపత్రిక 4వ అధ్యాయంలో, రోమాపత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం చూస్తే అబ్రహాము గురించి వ్రాయబడుతూ, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనటువంటి దేవుడు. దేవుడు గురించి ఇవ్వబడినటువంటి ఇక్కడ అపోస్తులైన పౌలు రోమేలికి రాసిన పత్రికలో ఇవ్వబడిన 2 దేవుని నిర్వచనాలు ఏంటంటే, మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఈ మాటలకు అర్థం ఏంటని ఆలోచన చేసినప్పుడు, మృతులను సజీవులుగా చేయవాడు ఎట్లా? భూమి మీద మన నివాసము అనగా ఈ శరీరం అనేటువంటి గుడారము శిథిలమైపోయినను, మనుషుల చేత కాక దేవుని చేత కట్టబడినటువంటి స్థిరమైన నివాసము మనకి పరలోకములో ఉన్నది అని ఎరుగుదుము అంటున్నాడు పేతురు. అలాగన మృతులను సజీవులుగా చేయవాడు, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనకు మరణము లేదు, ఆత్మీయంగా ఆత్మీయమైనటువంటి ముగింపు లేదా అంతము లేదు. అల్ఫా ఓమేగా అయినటువంటి దేవుడు ఆయనే ఆది అంతమును. సో మృతులను సజీవులుగా చేయువాడు దేవునికి ఇవ్వబడిన పేరు. సో ఆయనకు తప్ప ఈ పునరుద్ధానం చేసేటువంటి లేదా ఆత్మను సజీవంగా ఉంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జీవము గల దేవునికి కలిగి ఉన్నవి. కాబట్టి పౌలు అంటున్నాడు, మృతులను సజీవులుగా చేయు దేవుడు యేసయ్య. ఆమెన్. ఇది ఎంత గొప్ప నిర్వచనం చూసారా. రెండవది, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. 75 సంవత్సరాల అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక కొరత లేదా అవసరత, సంతానం లేదు, పిల్లలు లేరు. కానీ అబ్రహాంతో దేవుడు చెప్పిన, నిశ్చయముగా నీకు మరలా కుమారుడు పుడతాడు, నువ్వు ఒక గొప్ప జనాంగం అవుతావు, విశ్వాసులకు తండ్రి అవుతావు, నీ పిల్లల్ని నేను మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఇసుక రేణువులో వ్యాపింపజేస్తాను. ఆకాశ నక్షత్రాలను లెక్కించడం ఎలా కష్టం, అలా నీ సంతానాన్ని లెక్కించడం కష్టం అండి 75 సంవత్సరాల వయసులో. తీరా చూస్తే అబ్రహాముకి కుమారుడు ఇస్సాకు పుట్టేటప్పటికి ఆయన వయసు 100 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఆయన నిరీక్షించవలసి వచ్చింది. కానీ దేవుడు 75వ ఏటే దేవుడు చూశాడు ఇస్సాకుని. అబ్రహాము పుట్టినప్పుడే దేవునికి తెలుసు ఆయన జీవితం ఏం కాబోతుంది. సో ఈరోజు మన దగ్గర ఏమున్నాయో అవి మనకు చూస్తున్నాం. ఇదిగో ఈ బైబిల్ ఉంది, ఈ బుక్ ఉంది, ఈ షర్ట్ ఉంది నా దగ్గర, లేకపోతే నా జోబులో ఈ మనీ ఉంది అని మనం చూస్తున్నాం. మనకి ఇప్పుడు ఏమి లేవో, రాబోయే రోజుల్లో ఏమి మనకు కలగబోతున్నాయో అన్ని దేవుడు చూస్తున్నారు. అందుకే లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుడు. అబ్రహాం అనుకుంటున్నాడు, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో, నేను ముసలాండి అయిపోతున్నా, భార్య ముసలు అయిపోతుందని అనుకుంటున్నాడు. కానీ దేవుడికి తెలుసు, అబ్రహాం నీకు 100వ ఏడు నీకు ఒక కుమారుని చూస్తున్నాను. అందుకే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నీకు ఏ ఆశీర్వాదం దాచి ఉంచాడో, ఏ బహుమానం దాచి ఉంచాడో, ఏ వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుందో నీకు తెలియకపోవచ్చు. కానీ నీ రక్షకుడు సృష్టికర్త అయిన దేవునికి తెలియదు లేదు. కాబట్టి ఆయనకి ఇవ్వబడిన 2వ టైటిల్ ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. నేను రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అందుకనే నిన్ను గూర్చి జనములకు తండ్రిగా నిన్ను నియమించితిని, నీ సంతానం ఎలాగ ఉండునని
చెప్పిన దానిని బట్టి తాను అనేకమైన జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. దేవుడు చెప్పాడు, అబ్రహాం నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నమ్మాడు. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక 19వ వచనం, రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శరగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ప్రైజ్ ది లార్డ్. ఇది అబ్రహామును గూర్చి రోమపత్రికలో వ్రాయబడినటువంటి సాక్ష్యం. అతడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు. ఈరోజు ఈ కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల దేశంలో దాదాపు రోజుకి 10,000 పైన కేసులు అవుతున్నాయి. 2 లక్షలు దాటింది మొత్తం వైరస్ వచ్చిన వారి సంఖ్య మన దేశంలో. సో అనేక భయాందోళనలు ప్రజల్లో. ఎప్పుడు ఎవరికి వ్యాపిస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరు క్వారంటైన్కి వెళ్తారో, ఎప్పుడు ఎవరు ఐసోలేషన్కి వెళ్తారో తెలియని పరిస్థితులు. ఇందులో ఒకవేళ ఎవరైనా ఎప్పుడు మరణిస్తారో కూడా తెలియని పరిస్థితులు. భూమి మీద మన జీవితంలో మన ఆత్మీయంగా విశ్వాసం ఉంటే ఈ భూమి మీద అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వలె గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా పరవాసులుగా ఉన్నట్టుగా మనము జీవించగలుగుతూ ఉన్నాం. స్పిరిచువల్గా మనం పర్స్యూ చేసుకుంటూ ఉన్నాం, విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం, విశ్వాసంగా మనం దాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం విశ్వాసం ద్వారా. ఎందుకంటే ఆయన శరీరము మృతతుల్యమైన శారాగర్భం మృతతుల్యమైన విశ్వాసము వలన సందేహింపక హీఈస్ పర్స్యూయింగ్ ఇన్ స్పిరిచువల్ వే. ఇక్కడ విశ్వాస వీరుల జాబితాలో అదే చెప్తున్నారు. ఎందుకంటే 10వ వచనంలో అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు శిల్పి నిర్మాణకుడైనటువంటి పునాదులు గల ఆ పట్టణం నూతన యెరూషలేము పట్టణం is the capital city of God in his new creation. ఆయన నూతన ఆకాశం నూతన భూమిని సృజించినటువంటి సమయంలో ఈ నూతన యెరూషలేము పట్టణం ముఖ్య పట్టణంగా ఉండబోతోంది ఆయన సృజించేటువంటి నూతన ప్రపంచానికి, న్యూ యూనివర్స్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం కూడా ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. ఫెయిత్ హెల్ప్స్ టు సీ బియాండ్ ద గ్రేవ్. సమాధి ఆవల, మరణం ఆవల, లయమైపోతున్న సృష్టి ఆవల, మరణిస్తున్నటువంటి ప్రజల ఆవల చూసేటట్టుగా విశ్వాసం అబ్రహామును, ఇస్సాకును, యాకోబును నడిపిస్తున్నటువంటి విశ్వాసం. అదే విశ్వాసం నేడు నిన్ను, నన్ను, సంఘాన్ని, మనల్ని నడిపిస్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, అట్టు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని
సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును అనగా యేసుక్రీస్తు వారికి మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవుని రాజ్యంలో నూతన యెరూషలేములో దేవుడు సృజించినటువంటి అనగా 10వ వచనంలో దేవుడు దేనికి శిల్పియు, హెబ్రీ 11:10 నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణంలో ఎవ్వడును లెక్కింపలేని గొప్ప జన సమూహం కనిపిస్తుంది. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో అద్భుతమైనటువంటి 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఎందుకు అనుగ్రహించడు అని ఇక్కడ ఒక ప్రశ్న. తన సొంత కుమారుని అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు సిలువ మీద అప్పగించడానికి వెనుతీయనటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకుంటారు. ఆయా సమయాల్లో మనం టీవీలో చూస్తూ ఉంటాం. ఒకే ఒక కుమారుడు ఉండి చాలా ఆశ ఉండి ఆ పిల్లవాడిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఆ తల్లిదండ్రులు టీవీ ఎదురుగా వచ్చి మా అబ్బాయిని విడిచిపెట్టండి, మా అబ్బాయిని చంపేయకండి, మా అబ్బాయిని హత్య చేయొద్దు, మీకు ఏం కావాలంటే ఇస్తాం, మా ఆస్తి అంతా రాసేయమంటే రాసేస్తాం, మా బ్యాంకులో ఉన్న డబ్బులంతా ఇచ్చేస్తాం, మా బంగారం అంతా ఇచ్చేస్తాం, దయచేసి మా అబ్బాయికి ఏ హాని చేయకండి, మీ మీద ఏ కేసులు కూడా పెట్టమని వారు ప్రాధేయపడుతూ ఏడుస్తూ బ్రతిమాలుకుంటారు. ఎందుకంటే ఒకే ఒక కుమారుడు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, తన ఒకే ఒక్క కుమారుణ్ణి వెనుతీయక ఇచ్చిన దేవుడు ఆ కుమారునితో పాటు సమస్తమును ఎందుకు ఇయ్యడు అని చెప్పి రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుంచి, ఎందుకంటే తన కుమారుడిని అప్పగించిన తన కుమారుడు బలి పశువుగా సిలువ యాతన అనుభవించి మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, కరోనా అయినను, వ్యాధి అయినను, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఆకలైనను, దాహమైనను, 38వ వచనంలో చెప్తాడు, చివరికి మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపవు. అంటే దేవుని ప్రేమ ఎప్పుడు మనకి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ వైరస్ అటాక్స్, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ లాక్డౌన్స్, ఆకలి, బలహీనతలు, వలస కార్మికులు, శోధనలు, అట్టుడికి పోతున్నటువంటి ప్రపంచంలో దేవుని ప్రేమ నుంచి ఇవి ఏవి కూడా మనల్ని సెపరేట్ చేయాలి. అంటే దేవుని ప్రేమ మాత్రం మనకి కంటిన్యూ అవుతూనే ఉంది. అబ్రాహాము బిలీవ్డ్ ఇన్ దాట్, ఐజాక్ బిలీవ్డ్ ఇన్ దాట్, జాకబ్ బిలీవ్డ్ ఇన్ దాట్. వీరందరూ కూడా విశ్వాసం ఉంచారు. అందుకే 13వ వచనంలోకి వచ్చేటప్పటికి వీరందరూ అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, అంతకుముందు హానోకు, అంతకుముందు నోవాహు, అంతకుముందు హేబేల్ కావచ్చు, వీరందరూ కూడా వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను, అంటే దే డైడ్ వితౌట్ రిసీవింగ్ ఆల్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. అబ్రాహాముకి చెప్తాడు,
నీకు దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నీకు అందరు అప్పగిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తావు వాళ్ళని శపిస్తావు, ఎవరిని దీవిస్తావు, అవన్నీ ఒకవేళ కొన్ని వాగ్దానాలు అందులో నెరవేరకపోయినను, వాగ్దాన ఫలము అనుభవించకుండా చనిపోయినా, ఇస్సాకుకి దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఆయన పొందుకోకుండా చనిపోయినా, యాకోబు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ అనుభవించకుండా ఆయన చనిపోయినా, వితౌట్ సీయింగ్ ద ఫ్రూట్ దే కంటిన్యూ టు బిలీవ్. వారు ఫలములు అనుభవించకపోయినా వారు విశ్వాసంగా కానీ లేకపోతే స్పిరిచువల్ పర్సుయేషన్ కానీ మానలేదు. ఈరోజు ఆత్మీయమైనటువంటి నీ పర్సుయేషన్ ఎలా ఉంది? నీ ఆత్మీయమైనటువంటి గురి, ఆ వెతుకులాట, పర్సుయేషన్ ఎలా ఉంది అని ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే వారు అనుభవించకపోయినను వాగ్దానముల ఫలము దూరము నుండి చూచి వందనము చేసి, మేము లేదా తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై వారు మృతి పొందారు. అంటే చావులో కూడా వారికి విశ్వాసం. దూరము నుండి చూశారట, వందనం చేశారట, మేము పరదేశులము యాత్రికులం అని చెప్పి వారు మృతి పొందారట. అనగా వారి చావులో కూడా వారికి విశ్వాసం. వారి చావులో కూడా వారికి విశ్వాసం. అక్కడ చెప్తారు, ఎందుకంటే ఎలాగూ చెప్పుచున్నవారు 14 వచనం తమ స్వదేశమును వెతుకుచున్నారు. అనగా 16 వచనంలో మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారు మరి శ్రేష్టమైనటువంటి దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుకే వారి దేవుడనని అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అంతేకాదు వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకంటే ఆయన సమర్థుడైనటువంటి దేవుడు, ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడు. ఒక దైవజనుడు ఇంట్లోనికి ఒక ఇంటర్వ్యూ చేసి ఆయన వచ్చాట. ఆ దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు, బిషప్. ఆయన చాలామంది దైవజనులు ఆయన ట్రైన్ చేశాడు, ఆయన కింద సిద్ధపరిచాడు. అందుకని ఆ పెద్ద లెవెల్లో ఉన్నటువంటి దైవజనుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో చూస్తే చాలా తక్కువ వస్తువులు ఉన్నాయట. ఒక టేబుల్, ఒక కుర్చీ, ఒక బెడ్, ఇలా చాలా తక్కువ వస్తువులు ఉన్నాయట. అప్పుడు ఆ విలేకరు అడుగుతున్నాడా, దైవజనుడా నీ ఇంట్లో ఎంత తక్కువ సామాన్లు ఉన్నాయి? నీకంటే చాలా చిన్న చిన్న పాస్టర్ల ఇంట్లో చూసినప్పుడు నువ్వు ట్రైన్ చేసిన నీ కింద పనిచేసే సేవకులలో బోళ్ళన్ని వస్తువులు ఉంటున్నాయి, నీ ఇంట్లో ఏంటి ఇంత తక్కువ వస్తువులు ఉన్నాయేంటని అడిగితే ఆయన ఉన్నాయి నా వస్తువులన్నీ అన్నట్టు. ఎక్కడంటే పరలోకములో ఉన్నాయని చెప్పాట. నాకు చాలా వస్తువులు ఉన్నాయి కానీ నా వస్తువులన్నీ పరలోకములో ఉన్నాయి. చాలాసార్లు మనలో విశ్వాసుల్లో లేదా దైవజనులైనటువంటి మనలో ఈ భూమి మనకి శాశ్వతం అన్నట్టు, ఇక్కడే చిరకాలం మనం నివసిస్తున్నాం అన్నట్టుగా అనిపిస్తూ చాలామంది జీవితం అంతా కూడా ఇంకా కలెక్ట్ చేసి ఇంకా పోగు చేసి ఇంకా సంపాదించాలి. ఈ సంపాదించి కలెక్ట్ చేసినంత దాచాలి స్టోర్ అని చెప్పి చివరికి అన్నీ వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మనుషులు, మానవులు చాలామంది చెప్తే మేము బెంగళూరులో, కర్ణాటకలో పొలాలు కొంటున్నామండి. ఈ మధ్యన ఒక ఆయన చెప్తున్నాను, నేను ఇథియోపియాలో భూములు కొని వ్యవసాయం చేస్తాను. సో కర్ణాటకలో కొన్నా, ఇథియోపియాలో కొన్నావు, చంద్రమండలంలో కొన్నా, ఎక్కడ కొన్నా ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టవలసిందే. దేవుని రాజ్యములో, దేవుడు కట్టిన నూతన యెరూషలేము పట్టణంలో నువ్వు సంపాదించుకుంటున్నావా? అది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఒక హంస రోజు సాయంత్రం అయ్యేటప్పటికి పరలోకానికి వెళ్ళి తెల్లవారుజామున తిరిగి వస్తుందట. ఆ తెల్లని హంస ఎగురుతూ ఉంటే పైకి అలా ఆకాశంలోకి సాయంత్రం చీకటి పడే సమయంలో వెళ్తుంటే చాలా అందంగా కనిపించేదట. రోజు వెళ్ళొచ్చి ఉంటే హంసను చూసి ఒకరోజు
చిన్న చిన్న చేప పరుగులు ఏరుకుని తినేటువంటి ఒక కొంగ ఒకటి చూసి, హంస రోజు వెళ్తున్నావు, సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే హంస చెప్పేదట, నేను పరలోకానికి వెళ్ళి వస్తున్నాను రోజు. ఏముంటుంది ఏంటి అక్కడ అన్నాడు. అంటే అక్కడ 12 గుమ్మాల పట్టణం ఉంటుంది, వీధులన్నీ కూడా బంగారుమయమై ఉంటాయి, అక్కడ జీవవృక్ష ఫలాల చెట్లు ఉంటాయి, ఇలాగ యేసుప్రభు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అనేక మంది పితరులైన వారందరూ కూడా అక్కడ దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నారని చెప్పింది. అంత బాగుంటుంది ఆ పట్టణం అంటే, అంత బాగుంటుందని. అయితే నన్ను ఒక్కసారి అయితే తీసుకెళ్తాను, ఈరోజు సాయంత్రం నువ్వు సిద్ధంగా ఉంటే తీసుకెళ్ళి ఆ రాత్రి మనం అక్కడ పరలోకాన్ని చూసి మరలా తిరిగి రేపు ఉదయం వచ్చేద్దాం అని చెప్పి. అంటే ఆ కొంగ అక్కడ అడుగుతుంది మళ్ళీ హంసని, అక్కడ నత్తలు ఉంటాయా అని అడుగుతుంది. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే దాని ఆలోచన అంతా కూడా ఈ భూమి మీద ఉన్న నత్తలు ఏరుకుని తింటుంది, ఇక్కడ ఆ నత్తల మీద ఉంది. సో చాలామంది విశ్వాసంలో ఈ పర్సుయేషన్ లేక, విశ్వాసంలో ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మాదిరిగా వారు వాగ్దాన ఫలము అనుభవించకపోయినను నుండి చూచి వందనము చేసి, మేము భూమి మీద మేము స్థిరులము కాదు, కదలని వారము కాదు. గొప్ప దైవజనులు బిల్లీ గ్రామ్ గారు చనిపోవడం జరిగింది. ఆయనకి ఇవ్వబడిన పేరేంటంటే ఈజ్ అమెరికాస్ పాస్టర్. అమెరికా దేశానికి ఆయన కాపరి, అమెరికాస్ పాస్టర్ అంటారు. ఆయనకి ఇవ్వబడిన పేరు ఏంటంటే ఈజ్ పాస్టర్ టు ప్రెసిడెంట్స్. 3 ప్రెసిడెంట్స్ కాలంలో ఆయన 3 ప్రెసిడెంట్స్ కుటుంబానికి దైవజనుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంటాడు, ఏదో ఒక రోజు ఈ బిల్లీ గ్రామ్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అని, చనిపోయాడు అని మీకు న్యూస్ వస్తుంది. బిల్లీ గ్రామ్ చనిపోలేదు, బిల్లీ గ్రామ్ అడ్రస్ మారింది అంతే. బిల్లీ గ్రామ్ చిరునామా మార్చుకున్నాడు, అమెరికా దేశం నుండి నూతన యెరూషలేం పట్టణానికి. బిల్లీ గ్రామ్ చనిపోలేదు, మీరు నమ్మకండి. ఈ మధ్యనే గత నెలలో రవి జకరియాస్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఆయన క్యాన్సర్తో నిద్రించాడు. ఆయన భారతదేశంలో చెన్నైలో పుట్టి కెనడాలో ట్రైనింగ్ అయ్యి అమెరికాలో గొప్ప దైవజనుడిగా ఆయన ఒక గొప్ప సువార్తను పరిచర్యను జరిగించారు. సో వీరందరూ కూడా దే నెవర్ లాస్ట్ దేర్ విజన్. దర్శనాన్ని పోగొట్టుకోలేదు, విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. సో ఈ 12 వారాల వ్యవధిలో నువ్వు నేను ఒకవేళ వాక్యానికి దూరమైన, ఆరాధనకు దూరమైన, ప్రార్థనకు దూరమైన, వాక్య పఠనానికి దూరమైన, ఆందోళనతో ఉన్న, ఆతృతతో ఉన్న, శ్రమ అయినను, హింస అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను, ఉన్నవి అయినను, రాబోని అయినను, దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరుపరచినప్పుడు మన ప్రేమ నుంచి దేవుని కూడా ఏది వేరుపరచకూడదు. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ఒక్క మాట చదివి ఈరోజు ఈ వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. 2వ తిమోతి 1వ అధ్యాయం. తిమోతికి అపోస్తులైన పౌలు ఈ పత్రిక రాస్తూ 7వ వచనం మనం చూసినప్పుడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి సిగ్గుపడవలసిన పని లేదు అని చెప్తున్నాడు తిమోతితో. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. నాట్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ద స్పిరిట్ ఆఫ్ లవ్, స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్. ఇంద్రియ నిగ్రహం, సౌండ్ మైండ్, స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆత్మను దేవుడిచ్చాడు. ప్రేమ గల ఆత్మనిచ్చాడు దేవుడు, శక్తి గల ఆత్మనిచ్చాడు, భయపడే పిరికితనంతో కూడిన ఆత్మను కాదు. ఈరోజు మీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటుంది? దేవుని మహాకృపను బట్టి, ప్రభుత్వం వారు మనకిచ్చినటువంటి అనుమతులను బట్టి 14వ తారీఖు నుంచి
ఆరాధనలో కలుసుకునే భాగ్యాన్ని మనం కలిగి ఉంటున్నాం. పౌలు చెప్తున్న, తిమోతి నువ్వు నేను దూరంగా ఉండొచ్చు, కానీ ఈ ఉత్తరం ద్వారా నీకు నేను చెప్తున్నాను, దేవుడు మనకి పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, స్థిరమైన మనస్సు కలిగిన ఆత్మను ఇచ్చాడు. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, అందుకే హెబ్రీ 11:13 విశ్వాసమును బట్టి వారు వాగ్దానముల ఫలము అనుభవించకపోయినా దూరము నుండి చూసి వందనము చేసి భూమి మీద మేము యాత్రికులము పరదేశులమై ఉన్నామని చెప్పారు. అట్టి స్థితి కలిగి మనం ముందుకు సాగాలని దేవుడు అతి కృపలో మిమ్మల్ని అందరినీ బలపరచాలని, ఫెయిత్ హెల్ప్స్ టు సీ బియాండ్ ద గ్రేవ్, ఆ విశ్వాసంతో ఈ కరోనా వైరస్ ఈ గ్యాప్లో కానీ తర్వాత కానీ మరణము వరకు మనందరూ ముందుకు సాగాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రోత్సహిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. నా చేయి పట్టుకో, పడిపోకుండా, జారిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఎన్నెన్నో కలిగిన విశ్వాస నావలో కలవరమే రేగినను లోకాశలు, ఎన్నెన్నో కలిగిన విశ్వాస నావలో కలకలమే రేగినను, విడువగలనా ఒక నిమిషమైనను, విడువగలనా ఒక నిమిషమైనను, యేసు నా జీవితాంతము,
నా చేయి పట్టుకో. బలహీనురాలు, మట్టితో చేయబడినటువంటి మానవ మాత్రమే తండ్రి, ఈ శోధన బాధలు కృంగిపోయే పరిస్థితులు, వాక్యానికి దూరమై, ప్రార్థనకు దూరమై, లోకములో చెదిరిపోయే పరిస్థితులు తండ్రి, మేము పడిపోకుండా జారిపోకుండా చేయి పట్టుకుని జీవితాంతం నడిపించుమని తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరులు, ప్రతి కుటుంబాన్ని మీ పాదాల చెంత సమర్పిస్తూ పేరు పేరున వీరందరిని దీవించి ఆశీర్వదించుమని, ఈ కరోనా కలకలం, ఈ కలవరం నిషేధించబడి, అదుపు చేయబడి, నియంత్రించబడి, స్వస్థపరచబడిన తర్వాత మీ అందరం కలిసి తండ్రి సంతోషంగా, యథావిధిగా, ప్రశాంతంగా, పూర్తి మానసిక, ఆత్మీయ, శారీరక ఆరోగ్యాలతో మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని, సమయాన్ని దయచేయమని క్రీస్తు వారి పేరట వీరందరినీ మీ పాదాల చెంత సమర్పిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ వాక్యాన్ని వింటూ ఆరాధిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ, ఈ స్వరము వినబడుతున్నంత వరకు మన దేశానికి, మన ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.